ఒరేయ్ రాజు, నాకు అలా చెప్తీవి కదా, ఏది ఎవరు లేరు ఎక్కలేరు అని సాక్షాత్ పరమశివుని మీద శివలింగం మీద ప్రమాణం చేసి చెప్తివే. ఈరోజు ఎక్కడి నుంచి వచ్చావామె? ఇదేనా న్యాయము ధర్మము? ఆడదాన్ని ముంచనీకే పైకి ఒకటి మనసులో ఒకటి, ఒక ఆడదాన్ని చంపనీకి ఊరు ఊరు ఎంత ఈ బలగము ఎంతమంది ఉంటే అంతమందిని సాయం తీసుకుంటున్నా. అయాల నువ్వు వచ్చినది ఒక్కనివే కదా, పోయే రోజు ఇంతమంది కావాలా ఇంకొక దానికోసం? సాక్షాత్ దేవుని మీద ప్రమాణం చేస్తే ఈరోజు ఎక్కడి నుంచి వచ్చా? సిగ్గులేనోడా. మోసానికి పాల్పడాకరి, ఇంకొక జీవితాలతో ఆడుకొని మనుషులను సంపనీగా తయారు చేయకరి. ఇది ఒక ఆట అయిపోయిందా? నువ్వు చదువుకునేది ఇదేనా? డిగ్రీ చేసినది డిగ్రీ బాగానే చేసినావు, నీ డిగ్రీ ఇదేనేమో. సిగ్గుండాల. ఆడదాళ్ళతో 6 ఏళ్ళు 7 ఏళ్ళు సంసారం చేసి ఈరోజు ఇట్ట మాట్లాడడం, ఇంకో లంచ దానికోసం పోవడం, అది ఏదైనా ధర్మం ఉండాలి కొద్దిగా. సిగ్గులేనివాడ మళ్ళా సిగ్గు కాకుండా మాట్లాడుతున్నాడు. నన్ను ఎవరినో మార్చాలంట. మీరు ఫస్ట్ మీరు మారరు. ఇట్లాంటి వాళ్ళు ఎవరిని ఏం ఉద్ధరియరు, ఏం ఉద్ధరియలే కదా. మా నుంచి నేర్చుకోరు కొద్దిగా. ఎన్ని కష్టాలు వచ్చినా ధర్మ ప్రకారం పోతేనే జయమని దేవుడు చెప్పినాడు. నువ్వు ఎవరితో పోల్చుకాకు, రామునితో పోల్చుకాకు, కృష్ణునితో పోల్చుకాకు. నీ అంత లేదులే క్యారెక్టర్.